7 వారాల వెంకన్నగా ప్రసిద్ధి చెందిన కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం శనివారం కావడంతో 7 ప్రదక్షిణలు గావించే భక్తులతో మడ వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమ్రోగాయి. తెల్లవారుజామున సుప్రభాత సేవతో ప్రారంభమైన శ్రీవారి దర్శనాలు రాత్రి 10 గంటల వరకు కొనసాగాయి. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్యచక్రధర్రావు మాట్లాడుతూ, గత శనివారం భక్తుల రద్దీ దృష్ట్యా ఈ వారం వచ్చిన భక్తులకు, దివ్యాంగులకు, చంటి పిల్లల తల్లులకు, సేవకులకు ప్రత్యేక క్యూలైన్లతో పాటు 2 స్లాట్లుగా దర్శనం కల్పించారు. అలాగే సామాన్య భక్తులకు సులభతరం అయ్యే విధంగా అదనపు క్యూలైన్లు పెట్టడంతో స్వామివారి దర్శనం తక్కువ సమయం పట్టడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేశారని తెలిపారు. వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉచిత పులిహార, త్రాగునీరు, చంటి పిల్లలకు పాలు, బిస్కెట్లు, అన్నప్రసాదం, వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణీ స్త్రీలకు కొత్త పార్కింగ్ నుండి ఆలయం వరకు 2 ఎలక్ట్రిక్ కార్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 60,000కు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని, స్వామివారికి 61,80,522 రూపాయలు ఆదాయం సమకూరినట్లు తెలిపారు. వచ్చిన భక్తులలో దాదాపు 35,000 మంది అన్నప్రసాదం స్వీకరించినట్లు, ఉదయం నుండి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ డిప్యూటీ కమిషనర్ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్యచక్రధర్రావు, సూపరింటెండెంట్ పులవర్తి రాంబాబు, సీనియర్ అసిస్టెంట్ కుమార్, మనోజ్ వర్మ, జూనియర్ అసిస్టెంట్ వై శ్రీనివాస్, మల్లీశ్వరపు కనకయ్య, గున్నంపల్లి ప్రసాద్, నందీశ్వరుడు, నారాయణ తదితరులు సిబ్బందితో పాటు శ్రీవారి సేవకులు, గ్రామస్తులు పర్యవేక్షించారు. ఓం నమో వెంకటేశాయ. వాడపల్లిలో వేయించేస్తున్న స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇవాళ 2వ సంవత్సరం సందర్భంగా వేకువజాము వచ్చే భక్తులు వేలాదిగా తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారిని చందన ప్రసాదంగా అన్నదానాన్ని స్వీకరించి సంతృప్తికరంగా దర్శనం చేసుకుని భక్తులందరూ కూడా వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు కూడా 70 నుంచి 80,000 మధ్యలో భక్తులు వచ్చారు. సుమారుగా 60 లక్షల వరకు ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తుంది. గత వారం రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ వారం చంటి పిల్లలు, తల్లులకి ప్రత్యేకమైన క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సేవకులకు కూడా ప్రత్యేకమైన ద్వారం ద్వారా దర్శనం కల్పించడం జరుగుతుంది. అలాగే వికలాంగులకు కూడా వేరే ప్రత్యేకమైన ద్వారం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఉచిత లైన్ల వాళ్ళకి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి వారు కూడా సమయాభావం తగ్గించడం కొరకు ఫ్రీ లైన్ 2వ లైన్ కూడా ఏర్పాటు చేయడం వల్ల ఈ రోజున సంపూర్ణంగా చాలా సమయ పాలన తగ్గి భక్తులందరూ కూడా సంతృప్తికరంగా ఉచిత దర్శనంలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. కాబట్టి ఈ మార్పులతోటి భక్తులందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తారు. నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. 7 వారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం. శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి క్షేత్రం. స్వామి ఈ కలియుగంలో జనుల యొక్క పాపభారాన్ని నుంచి అందరినీ కూడా, భక్తులందరినీ కూడా ఉద్ధరించడానికి ఈ యొక్క క్షేత్రంలో స్వయంభూగా ఎర్రచందన స్వరూపుడై శంకుచక్ర గదలతోటి ఇక్కడ వెలియడం జరిగింది. అదేవిధంగా ఈరోజు శనివారం కావడం చేత తెల్లవారుజామున ఉదయం నుంచి స్వామివారి యొక్క సుప్రభాత సేవ, అర్చన, ఐశ్వర్యలక్ష్మి హోమం, వెంకటేశ్వర మూలమంత్రపూర్వక హోమం, అదేవిధంగా బాలభవం తదితర కార్యక్రమాలు పూర్తి చేసుకుని తదుపరి తెల్లవారుజాము నుంచి ఇప్పటి వరకు కూడా అనేకమైనటువంటి భక్త జనావళి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ స్వామివారికి విశేషం ఏంటంటే 7 శనివారాలు 7 వారాలు ఏదైనా సరే వరుసగా దర్శనం చేసుకున్నట్లయితే తప్పనిసరిగా మనం అనుకున్నటువంటి మనస్సులోని సంకల్పాలన్నీ కూడా నెరవేరుతాయి. అటువంటి మహత్యం కలిగినటువంటి స్వామివారు. తాను ప్రతి ఒక్కరూ కూడా శనివారాలతో పాటు కుదిరితే శనివారాలు, లేదంటే 7 ఆదివారాలు 7 సోమవారాలు, అలాగా 7 వారాలు కూడా స్వామిని దర్శించుకుని 7 శనివారాల తదనంతరం స్వామివారికి కళ్యాణోత్సవం కానీ అష్టోత్తరం పూజా కార్యక్రమం కానీ జరిపించుకున్నట్లయితే తప్పనిసరిగా అందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం ఉంటుంది. కాబట్టి భక్త మహాశులందరూ కూడా తప్పనిసరిగా స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఇక్కడ దేవాలయానికి వచ్చేటువంటి భక్త జనాలందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా దేవస్థానం డిప్యూటీ కమిషనర్ వారు తగినటువంటి ఏర్పాట్లు చేసి ఉన్నారు. కావున అందరూ కూడా స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ.